కాళేశ్వరం కమిషన్ విచారణ తుది అంకానికి చేరుకుంటుంది. ఇక కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ను కూడా విచారించబోతుంది. ఈ నెల 22న కేసీఆర్ను విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇటు కేసీఆర్కు అలాగే అప్పటి నీటిపారుదల మంత్రి హరీష్ రావుకు అప్పటి మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్కు ముగ్గురికి సమన్లు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ రేపు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే పీసీ ఘోష్ కోల్కతా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన మరొక దఫా క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు కాళేశ్వరం కమిషన్ సంబంధించి. ఇక మరోవైపు అధికారులు ఇంజనీర్లను మరో దఫా విచారించబోతున్నారు. అటు తర్వాత వరుసగా హరీష్ రావు, ఈటెల రాజేందర్ అలాగే కేసీఆర్ ముగ్గురిని కూడా క్రాస్ ఎగ్జామిన్ చేయబోతున్నారు పీసీ ఘోష్. సో మొత్తం మీద కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకోబోతుందని చెప్పాలి. ఇక 23వ తేదీన హరీష్ రావు, 24వ తేదీన ఈటలను కమిషన్ విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈటల గనక నోరు విప్పితే కమిషన్ ముందు కేసీఆర్కు వ్యతిరేకంగానే స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారని వార్తలు గుప్పమంటున్నాయి. మరోవైపు ఇప్పటికే అనేక కేసులతో ఇటు బీఆర్ఎస్ నేతలు సతమతమవుతున్నారు. మరోవైపు కేసీఆర్ కూడా కేసులతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. తాజాగా మరొకసారి కాళేశ్వరం కమిషన్ రూపంలో ఆయనకు ఇబ్బందులు తప్పేలా లేవనే వార్తలు వస్తున్నాయి. ఇక ఫిబ్రవరితో కమిషన్ గడువు ముగియబోతుంది. మార్చి లేదా ఏప్రిల్లో దీనికి సంబంధించిన నివేదిక ఇవ్వబోతున్నారు ప్రభుత్వానికి. సో కేసులతో ఇబ్బంది పడుతున్న కేసీఆర్ ఫ్యామిలీకి ఇది మరొక ఇబ్బందికరమైన పరిణామం అని చెప్పవచ్చు. సో మొత్తం మీద కాళేశ్వరం కమిషన్ విచారణకు సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్కు అలాగే హరీష్ రావుకు, ఈటెల రాజేందర్కు ముగ్గురికి సమన్లు ఇవ్వబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా కాళేశ్వరం కమిషన్ విచారణకు సంబంధించి తాజాగా కేసీఆర్ను కమిషన్ విచారించబోతుందనే వార్తల నేపథ్యంలో ఒక్కసారిగా ఈ అంశానికి సంబంధించి ప్రాధాన్యత సంతరించుకుంది. నేరుగా లేదా వర్చువల్గా కేసీఆర్ను విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మా కొలీగ్ విజయ్ జైన్ అవుతున్నారు. విజయ్, కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ విచారణకు హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ మరొక దఫా క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతుంది. ఈసారి కేసీఆర్ని నేరుగా లేదా వర్చువల్గా విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎలా ఉండబోతుంది? కేసీఆర్ నేరుగా హాజరవుతారా లేదా వర్చువల్గా హాజరు కాబోతున్నారా? ఈ ఎంక్వైరీ ఏ రకంగా సాగబోతుంది? కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపైన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ చేపట్టినటువంటి విచారణ చివరి దశకు చేరిందని చెప్పాలి. అయితే ఆదివారం హైదరాబాద్ కు చేరుకున్నారు జస్టిస్ ఘోష్. మంగళవారం నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను కూడా పునః ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఆయన పలు దఫాలుగా క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేశారు. అయితే ఇదే చివరి విడత కావచ్చు అని చెప్పేసి కూడా అధికార వర్గాలు అయితే తెలిపాయి. గతంలో నిర్వహించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరు కాలేకపోయిన ఆర్థిక శాఖ మంత్రి అలాగే ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావును ఈసారి కమిషన్ ప్రశ్నించనుంది. దీంతో అధికారుల విచారణ పూర్తవుతోంది. అయితే బ్యారేజీల నిర్మాణ సంస్థలు ప్రతినిధులతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఆడిట్ నిర్వహించి నివేదిక రూపొందించినటువంటి కాగ్ అధికారులను సైతం కమిషన్ అయితే ప్రశ్నించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ వైఫల్యాలతో పాటు ఆర్థిక అవకతవకలపై కూడా విచారణ అయితే జరుపుతున్నట్టుగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఈ నెల 22వ తేదీన మాజీ సీఎం కేసీఆర్ ను విచారించాలని చెప్పేసి కూడా యోచిస్తూ ఉంది. అయితే నేడు రేపు అధికారుల క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారని చెప్పేసి కూడా సమాచారం. 22వ తేదీన విచారణకు హాజరు అవ్వాల్సిందిగా మాజీ సీఎం కేసీఆర్ కు కూడా సమన్లు పంపనున్నట్లు కూడా కొంత విశ్వసనీయ సమాచారం అయితే ఉంది. ఒకవేళ కేసీఆర్ తాను నేరుగా రాలేనని వర్చువల్ గా హాజరవుతానని కోరినా కూడా కమిషన్ దానికి సంబంధించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మాజీ ఎస్సీ మురళీకృష్ణ అమెరికా కూడా వర్చువల్ గా విచారించిన మనకు తెలిసిందే. అయితే ఒకవేళ కనుక కేసీఆర్ అనారోగ్య సమస్యలను కారణంగా చెప్తూ లేఖ రాసిన లేదా దాన్ని ప్రామాణికంగా తీసుకొని విచారణను కొనసాగించేటువంటి అవకాశాలు ఉన్నట్లు సమాచారం ఉంది. ఓపెన్ కోర్టు విచారణకు హాజరు కానీ ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావును విచారించేటువంటి ఛాన్స్ ఉందని కూడా చెప్తా ఉన్నారు అధికారులు. అనంతరం మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా అప్పట్లో పనిచేసినటువంటి హరీష్ రావును అలాగే మాజీ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ను కూడా ఎంక్వైరీకి పిలిచేందుకైతే అవకాశం ఉందని సమాచారం. ఆ తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ను ఆ విచారణకు పిలిచేందుకైతే సమన్లు ఇస్తారని కూడా తెలుస్తా ఉంది. అయితే ఆయన విద్యుత్ కమిషన్ కు డుమ్మా కొట్టినట్టే కూడా ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీకి కూడా రాకుంటే ఏం చేయాలనేటువంటి దానిపైన కూడా కొంత క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తా ఉంది అధికారులు.
విద్యుత్ విచారణ కమిషన్ కూడా ఇదే విధానాన్ని అవలంబించింది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కు కేసీఆర్ రాసినటువంటి లేఖనే ఆయన అభిప్రాయంగా పరిగణలోకి తీసుకున్నటువంటి జస్టిస్ మదన్ భీమరావు లోకూర్ ప్రభుత్వానికి అయితే నివేదికను అయితే సమర్పించారు. కాగా జస్టిస్ ఘోష్ కమిషన్ కాళేశ్వరం విషయంలో ఈ నెల 23న మాజీ మంత్రి హరీష్ రావును, అలాగే 24న ఆర్థిక శాఖ మంత్రి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను కూడా విచారించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. సో వీరిద్దరు కూడా క్రాస్ ఎగ్జామినేషన్స్ కు ఖచ్చితంగా హాజరవుతారని కమిషన్ అయితే భావిస్తోంది. సో కాళేశ్వరం ప్రాజెక్టులోని హెడ్ వర్క్లతో పాటు ఇతర ప్రధాన పనులు జరిగినప్పుడు కూడా ఈటెల బీఆర్ఎస్ లోనే ఉన్నారు. ఆయనను బీఆర్ఎస్ నుంచి పొమ్మలేక తోగబెట్టారని చెప్పేసి కూడా ఈటెలను విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పేసి కూడా కమిషన్ అయితే భావిస్తోంది. సో ఈటెల సంచలన విషయాలను వెల్లడించేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా కొంత రాజకీయ వర్గాల్లోనూ చర్చ అయితే జరుగుతోంది రామ్దాస్. సో కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా నిర్మించినటువంటి మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయినటువంటి విషయం మనకు తెలిసిందే. సో ఆ బ్యారేజీ నిర్మాణం జరగకున్నా కూడా పూర్తయినట్లు కూడా ధృవీకరణ పత్రం ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు, ఆ పత్రం పైన కౌంటర్ సంతకం చేసినటువంటి ఎస్సీ ప్రస్తుత మహబూబ్ నగర్ చీఫ్ ఇంజనీర్ డి రమారెడ్డి పైన కూడా ప్రభుత్వం అభియోగాలు అయితే నమోదు చేసింది. సో కమిషన్ విచారణలో భాగంగా సర్టిఫికెట్లు జారీ చేసినటువంటి అధికారుల పైన కూడా ఏం చర్యలు తీసుకున్నారని ఇదివరకే ప్రశ్నించింది. సో దీంతో ఈ ఇద్దరు అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలని ఈఎన్సీ జనరల్ జి అనిల్ కుమార్ ప్రభుత్వానికి అయితే లేఖ రాయడం, అలాగే అధికారులు కూడా వివరాలను తీసుకొని అభియోగాలు నమోదు చేస్తూ నీటిపారుదల శాఖ ఇటీవలే జీవోలను కూడా జారీ చేసింది. సో ఇక ఈ జస్టిస్ ఘోష్ కమిషన్ గడువు ఫిబ్రవరితో పూర్తి కానుంది. మార్చి లేదా ఏప్రిల్లో ప్రభుత్వానికి అయితే నివేదిక సమర్పించే అవకాశం ఉంది. దీంతో ఎలాంటి రిపోర్టు కాళేశ్వరం కమిషన్ ఇస్తుందన్న టెన్షన్ అయితే గులాబీ నేతలు ఖచ్చితంగానే అవ్వాలి. సో ఈ కాళేశ్వరం కమిషన్ ఈ ఎంక్వైరీ అనేది తుది దశకు చేరుకున్నట్లుగానే మనకు కనిపిస్తా ఉంది. సో ఈ 2-3 రోజులు మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ 1 వీక్ లోనే, ఈ వారం రోజుల్లోనే ఇది కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది రామ్దాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ విజయ్. సో కాళేశ్వరం కమిషన్ అధికారులను, ఇంజనీర్లను మరొక దఫా క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతోంది. ఇందులో భాగంగా ఇవాల్టి నుంచి ఆ ప్రక్రియ మొదలు పెట్టబోతున్నారు. ఇక ఇది పూర్తయిన తర్వాత చివర్లో హరీష్ రావు, కేసీఆర్ అలాగే ఈటెల రాజేందర్ ఈ ముగ్గురిని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు. ఈ ముగ్గురు దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకోబోతున్నారు. ఈ ముగ్గురు కూడా ఇవాళ సమన్లు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. దీంతో కేసీఆర్ అలాగే హరీష్ రావు, ఈటెల రాజేందర్ ఈ ముగ్గురు కూడా కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి కేసీఆర్ నేరుగా హాజరవుతారా, వర్చువల్గా సమాధానం చెప్తారా, ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారని మాత్రం ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. ఈటెల రాజేందర్ స్టేట్మెంట్ గురించి కూడా ఆసక్తికర చర్చ సాగుతుంది. ఇప్పటికే కేసులతో ఇబ్బంది పడుతున్న కేసీఆర్ ఫ్యామిలీకి ఈ కమిషన్ విచారణ ఏ రకంగా చుట్టుకుంటుంది, ఏ రకమైనటువంటి ఇబ్బందులు తెస్తుందని మాత్రం కొత్త చర్చకు దారితీస్తాను. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.